దేవుణ్ణి ప్రశ్నించేంత వారము మనము కాదు. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, నాకెందుకు ఈ శ్రమ కలుగజేసావయ్యా, నాకెందుకు నువ్వు ఇంకా జాబ్ ఇవ్వలేదు, అసలు నన్ను ఎందుకు పుట్టించావు నువ్వు, నా భవిష్యత్ ఏంటి, నాకు ఇంతవరకు నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చదివాను, నాకెందుకు ఇంకా జాబ్ రాలేదు, ఇన్ని సంవత్సరాలు అయింది నాకు మ్యారేజ్ అయ్యి, ఎందుకు నాకు ఇంకా గర్భఫలము ఇవ్వలేదు అని దేవుణ్ణే ప్రశ్న వేసేవారుగా చాలామంది ఉంటారు. దేవుణ్ణి ప్రశ్నించకూడదు. మనల్ని పుట్టించిన దేవుడికి, మనల్ని నిర్మించిన దేవుడికి, మనల్ని సృజింపజేసిన దేవునికి అంతా తెలుసు. ఒకసారి చప్పట్లు కొట్టండి. మనం పుట్టకముందే ఆయనకి అన్నీ తెలుసండి. మన తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయనకి సమస్తము తెలుసు. మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో, మనం ఏ విధంగా ఫ్యూచర్లో ఉండబోతున్నామో దేవుడికి తెలుసు. మనుషులకి తెలియదు కానీ దేవుడికి అన్నీ తెలుసండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటాడు దేవుడు. మనము చిన్నపిల్లలాగా వినాలి. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఒక చాక్లెట్ ఇస్తే చాలని ఆశపడతారు. కానీ తల్లిదండ్రులంగా మనం ఒక చాక్లెట్ ఇవ్వాలని ఆశపడతామా చెప్పండి? వాళ్ళకి మంచిగా శ్రేష్టమైనవి వారికి పెట్టాలని మనం ఆశపడుతూ ఉంటాం. చిన్నపిల్లలు చిన్న మనసుతో కొంచెమే కావాలని అడుగుతారు, కానీ దేవుడు ఎక్కువ ఇవ్వాలని, ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వాలని, ఎక్కువ దీవెన ఇవ్వాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క తలంపు ఆ విధంగా ఉంటుంది. 139వ కీర్తనలో చూస్తే, ఒకసారి తీయండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అవి అంటే దేవుని యొక్క తలంపులు. నీ తలంపులు ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని యొక్క తలంపులు అట్లా ఉంటాయంటండి. ఇసుకని లెక్కిస్తామా మనం? ఇసుకని లెక్కించగలుగుతామా చెప్పాలి? ఇసుక కంటే ఎక్కువగా దేవుని తలంపులు ప్రతి ఒక్కరి పట్ల ఉన్నాయి. అయితే ఏం చేస్తుందండి మార్తా? దేవుణ్ణే ప్రశ్న వేస్తుంది. ఆమె తొందరపడి మాట్లాడుతుంది. తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి నడవకూడదు, తొందరపడి ప్రవర్తించకూడదు. సామెతల గ్రంథంలో తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడండి. తొందరపడుతుంది, దేవుణ్ణే ప్రశ్న వేస్తుంది, దేవుణ్ణే క్వశ్చన్ వేస్తుందండి. అట్లా దేవుణ్ణి ప్రశ్న వెయ్యకూడదు. ప్రశ్న వేస్తూ ఇంకా ఏం మాట్లాడుతుంది? నీకు చింత లేదా? దేవుడికి చింత లేదంటండి. దేవుడికి చింత ఉంటుందా? పేతురు రాసినటువంటి పత్రికలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని పేతురు పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఆయనకి ఎందుకు చింత ఉండదండి? తండ్రి పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు చూడగలుగుతారా? ఎంతమంది ఉన్నారు, మీ పిల్లలు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుంటారు. తెలుసుకొని వారు ఏదైతే దేని నిమిత్తం వారు ఏడుస్తున్నారో అది తెలుసుకొని వారికి ఇస్తాం. మనము కూడా చింతిస్తున్నప్పుడు మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. ఈమె ఏం చేస్తుందో తెలుసా అండి? మార్తా, నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్న వేస్తుంది. మన తల్లిదండ్రులు ఏ విధంగా మన విషయంలో శ్రద్ధ తీసుకుంటారో, ఏ విధంగా మన విషయంలో చింతిస్తారో అంతకంటే
మనల్ని పుట్టించిన దేవుడు ఇంకెంత మన గురించి చింతిస్తాడండి. అది తెలియక మార్త ఏం చేస్తుంది? నీకు చింత లేదా, నాకు సహాయం చేయడానికి మరియను పంపించమని దేవుని దగ్గర కోరుతుందండి. ఒక మంచి మాట చెప్తున్నాడు కింద వచనంలో. యేసు ఏమంటున్నాడు? అందుకు యేసు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా.